అనౌన్స్మెంట్ ఇచ్చి ఆగిపోయిన తెలుగు మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ గారు అండ్ జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఒక మూవీ చేద్దామనేసి అయితే అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ మూవీ ఆగిపోయింది. ఇప్పుడు ఆ మూవీని గౌతమ్ తిన్ననూరి గారు విజయ్ దేవరకొండతో తీస్తున్నారు. అండ్ అల్లు అర్జున్ అండ్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది అని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కానీ అది ఆగిపోయింది. విజయ్ దేవరకొండ అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన లైగర్ ఫ్లాప్ తర్వాతకి జనగణ మూవీ తీద్దామనేసి అనుకున్నారు వీళ్ళ కాంబినేషన్లో. కాకపోతే లైగర్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో జనగణ మూవీ ఆగిపోయింది. అండ్ సుకుమార్ గారితో విజయ్ దేవరకొండ ఇంకో మూవీలో హీరోగా చేస్తాడు అని కన్ఫర్మ్ చేశారు. కాకపోతే ఆ మూవీ ప్రజెంట్ అయితే ఆగిపోయింది. రవితేజ అండ్ గోపిచంద్ మల్లినేని కాంబినేషన్లో ఒక మూవీని అయితే అనౌన్స్ చేశారు. కాకపోతే ఇది హై బడ్జెట్ అవ్వడంతో ఈ మూవీ అయితే ఆగిపోయింది. అండ్ సాయిధరం తేజ్ గాంజా శంకర్ అని ఒక మూవీని అయితే అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ మూవీ ప్రజెంట్ అయితే ఆగిపోయింది. నాగ చైతన్య అండ్ గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ పెట్లతో ఒక మూవీ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే ఆ మూవీని ఆయన చాలా డిలే చేయడంతో ఆ మూవీ అయితే ఆగిపోయింది. ఇవి కొన్ని అనౌన్స్ అయ్యి ఆగిపోయిన మూవీస్ లిస్ట్. మీకు ఇంకేమైనా మూవీస్ ఆగిపోయినవి తెలిసి ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.